నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మరపురాని మధుర సంగీతం సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహావిష్కరణ. తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పాండురంగ స్వామి స్పర్శ దర్శనం. తొలి ఏకాదశి సందర్భంగా అన్నదానానికి 5,000 విరాళం ఇచ్చిన రాష్ట్ర శెట్టివర్జ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు. లాలా చెరువు శ్రీ కనకదుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాస సారే సమర్పణ. చంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి బాబీ పుట్టినరోజు వేడుకలు. మరపురాని మధుర సంగీతం సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్రీనివాసనగర్లోని పద్మవిభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నగరపాలక సంస్థ పార్కులో తన సొంత ఖర్చులు 1.5 లక్షలతో ఏర్పాటు చేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తమ తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా ఉన్న సమయంలో పార్కు ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ బాలగాయకుడిగా మధురం పంచి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణచే పరవశింపచేసిన ఘనత ఆయన సొంతమన్నారు. రోగాలు నయం చేసేందుకు ప్రత్యేక పాటలు సంగీతం అంటూ ఏమీ లేవు. సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు నయం చేసేందుకంటూ ప్రత్యేక పాటలు సంగీతం అంటూ ఏమీ లేవు. సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతటా అవే తగ్గిపోతాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీతం విన్నా నేర్చుకున్నా మంచి జరుగుతోందని బాలమురళీకృష్ణ మంచి సందేశం ఇచ్చారన్నారు. బాల్యంలోనే బాలమురళీకృష్ణ సప్తస్వరాల్లో సంబంధం ఏర్పరచుకున్నారని, ఆయన గలంలో సరిగమలు సరళంగా సాగేవి, 10 నిమిషాలు పరుగులు తీసేవని, 18 ఏళ్ల ప్రాయంలోనే విజయవాడలో కచేరీ చేసి బల అనిపించారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేస్తూ శాస్త్రీయ సంగీతం పట్ల జనాల్లో ఆసక్తి కలిగించారని, బాలమురళి కచేరీ చూసిన వారెందరో తమ పిల్లలకు సంగీత శిక్షణ ఇప్పించారన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పద్మవిభూషణ్ స్వర్గీయ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇదే నగరంలో ఎక్కడైతే ఆవిష్కరించబడ్డాదో 2012లో ఆనాడున్న కౌన్సిల్ మేయర్గా ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు మరియు సభ్యులు అందరూ కలిపి ఈ పార్క్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ పార్క్గా నామకరణం కూడా చేయడం ఆ రోజున జరిగింది. తదుపరి ఆయన్ని రాజమహేంద్రవరానికి ఆహ్వానించడం, ఆయనకి పౌర సన్మానం కూడా చేయడం జరిగింది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ పార్కులో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినట్లయితే ఒక మంచి మెసేజ్ అన్నది ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచించి ఈరోజు ఆయన ఒక విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించుకోవడం ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాను, ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సంగీత ఏదైతే కర్ణాటక సంగీతంలో అంత గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి, ఏదైతే 3 అవార్డులు అందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తుల యొక్క విగ్రహాల్ని ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఆవిష్కరించడం అన్నది, అది నా చేతుల మీద జరగడం అన్నది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఉన్నాం. తప్పకుండా మేము మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం, ఈ నగరంలో ఏ విగ్రహాన్ని ఆవిష్కరించినా ఈ చరిత్ర కలిగిన నగరానికి ఏదైతే అవి కూడా అంతర్భాగంగా ఈ చరిత్రను పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలే కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఏ కప్పు సాసరలో లేకపోతే యాపిల్ బొమ్మలో ఇలాంటివి పెట్టి ఆ చరిత్రను కించపరిచే కార్యక్రమాలు ఈనాడు కూడా ఎవరు చేయకూడదు. నేను మొదటి రోజు నుంచి చెప్పాను, అంతే ఆలోచనతో వెళ్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఆంధ్రకేసరి టంకుటూరు ప్రకాశం పంతులు గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఒక సామాజిక వర్గ పరంగా ఆ సామాజిక వర్గానికి, బలహీన వర్గాలకి కృషి చేసిన ఉన్నతమైన వ్యక్తులు ఒక విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇలా ఒక మంచి ఆలోచన భవిష్యత్ తరాలు కూడా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎందుకు, ఏంటి కారణం,
వారి ఈ స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటన్నది తెలిసే విధంగా వాళ్ళు ఒక విగ్రహాలను ఆవిష్కరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్తాది ఈ కూటమి ప్రభుత్వం అని కూడా తెలియచేస్తున్నాం. స్థానిక ఆజాద్ చౌక్ వద్ద ఉన్న పాండురంగ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా వినాయక స్వామికి, పాండురంగ స్వామికి, మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారు నుండే ఆలయానికి స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. హిందూ భక్తులతో పాటు మరాఠీ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పొట్నూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఆలయం 1858వ సంవత్సరంలో నిర్మితమైందని, మొదటగా ఈ స్థలంలో రామాలయం ఉండేదని, పాండురంగ మహత్యం సినిమా విడుదలైన తర్వాత పాండురంగ స్వామి విగ్రహం నిలబెట్టి పూజలు నిర్వహించడం జరిగేదని, ఆ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో హిందూ, మరాఠీ భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. పాండురంగ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. గౌరవ అధ్యక్షులు మరాఠీ భక్తుడు వికాసారావు మాట్లాడుతూ పాండురంగ స్వామి ప్రసిద్ధ క్షేత్రం పండరీపురంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి స్పర్శ దర్శనంకు భక్తులకు అనుమతిస్తారని, అదేవిధంగా ఈ ఆలయంలో తొలి ఏకాదశి రోజున స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంజు, శంకర్, సాయి, బుచ్చిబాబు, కార్తిక్, వెంకట సోమరాజు, చరణ్, వినయ్, చాణక్య, సాయి దుర్గా, బాలమ్మ, సరోజ, కీర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారము. ఈ గుడి 1850లో మా పెద్దలందరూ నిర్మించారు. ఇది ముందు రామాలయం. ఇది తర్వాత పెద్దలందరూ కూడా పాండురంగ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమాలో పాండురంగ స్వామిని నమ్మి, అలాగే పాండురంగ స్వామి దగ్గర ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేయడం మొదలెట్టారు. అలా జరుగుతూ ఉన్నది. మా కొంతకాలంగా గుడి బాగా పాల్పడటం వల్ల మేము మరాఠీ సోదరులతోని మొక్కగా సహకారం తీసుకొని మళ్ళీ గుడి పునర్నిర్మించి ఇప్పుడే గుడి పానపాయిస్ట్ లేదు, గుడి పానపాయిస్ట్ పెట్టాము. మీలాగే గత 4 ఏళ్ళ కిందట మేము తొలి ఏకాదశి రోజు భక్తులందరికీ విన్నపం చేశాము. మేము గుడిని పునర్నిర్మించుకున్నాము, తెచ్చుకున్నాము, ఎవరైనా సహకరించమని. అలాగే భక్తులను సహకరించారు. అలాగే గుడిని అంతా పునర్నిర్మించుకొని పానపాయిస్ట్ చేయించి ఈ గుడిలోని శ్రీ లక్ష్మీ గణపతి వారిని, మహాలక్ష్మి అమ్మవారిని, రుక్మిణి పానస్వామిని స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేయించాము. ఈరోజు తొలి ఏకాదశి పాండురంగ స్వామి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు అందుకని ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు, 9 అభిషేకాలు అలంకరణ అయింది. మధ్యాహ్నం దాత సహకారంతో అన్నదానం కూడా జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనకి ఈరోజు ఈ గుడిలోకి భక్తులు స్వయంగా గర్భగుడిలోకి వచ్చి స్వయంగా భక్తివస్త్రాలతోనే అభిషేకాలు చేసుకున్నారు. అలాగే భక్తులు మన గుడిలోకి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన గుడిలోకి భక్తులు స్వయంగా గర్భగుడిలోకి వచ్చి స్వామివారి పాదాలు స్పర్శదర్శనం చేసుకుని వెళ్తారు. ఇది ప్రత్యేకత మన గుడిలో. ఉదయం 5 గంటల నుంచి కూడా చుట్టుపక్కల ఊరు నుంచి చాలామంది వచ్చి తెరిచి వెళ్ళారు. ఈరోజు 10 గంటల దాకా గుడి ఉంటుంది. ఎవరన్నా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించడానికి కోరుచున్నాము. సంవత్సరం ఒకరోజు మాత్రమే మా గుడిలోని గర్భగుడిలోకి భక్తులందరూ వెళ్ళి స్వామివారి స్పర్శ తెచ్చుకొని దర్శించుకుంటారు. అదే గుడి ప్రత్యేకత. ఇది ఇప్పుడు 1858 సంవత్సరం. కానీ గత 4 ఏళ్ళ నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని పునర్నిర్మించాము. మాకు నిర్మించడానికి సహకరించింది మాకు ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో సభ్యుల హర్షధ్వానాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పాత కమిటీ రద్దై 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు హర్షధ్వానాల మధ్య ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సిహెచ్వి రామరాజు, అధ్యక్షులుగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సెక్రటరీగా ఎస్వివి రెడ్డి, ట్రెజరర్గా బి అప్పారావు, ఉపాధ్యక్షులుగా పిబిఎస్ భాస్కర్ శర్మ, ఎం భాస్కర్ రావు, జాయింట్ సెక్రటరీలుగా ఎంఎల్ఆర్ శర్మ, సిహెచ్ఎస్ వీరభద్రరావు, ఏ శివప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఏఎస్ రంగనాథరావు, ఎన్ అప్పారావు, సిహెచ్వి ప్రసాదరావు, కేఎస్ పట్నాయక్, బి వాణిశంకర్, జి రామకోటేశ్వరరావు, ఎన్వి రమణ, బి నాగేశ్వరరావు, ఎన్ సూర్యచంద్రేశ్వరరావు, అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా ఎం శేషుబాబు, కేఆర్కేవి ఫణీంద్రరావులు ఎన్నికయ్యారని నూతన సెక్రటరీ ఎస్వివి రెడ్డి చెప్పారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏపీ పేపర్ మిల్లులో ఆఫీసర్స్గా చేసి రిటైర్ అయిన తర్వాత సభ్యులు వేరే ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులతో సెటిల్ అయినా సరే కనీసం ఇలా సంవత్సరానికి ఒకసారైనా జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొని సభ్యులందరూ కలిసి ఒకరి కుటుంబాల విశేషాలు ఒకరు తెలుసుకోవడం సభ్యుల మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తోందని, అందువలనే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాలు, సంక్రాంతికి పండుగకు సంక్రాంతి సంబరాలు రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నామని, వాటికి సభ్యులందరూ వాటి కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రికి వచ్చి వనభోజనాలు, సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మాట్లాడుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి పేపర్ మిల్లో ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్గా పెట్టుకోవడం జరిగింది. ఆ అసోసియేషన్ యొక్క 3వ
జనరల్ బాడీ సమావేశం ఈరోజు రాజమండ్రి పేపర్ మిల్ ఎదురుగుండా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎవరైతే పేపర్ మిల్లో ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మెంబర్స్ వేళ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్కి అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇక్కడ ఆఫీసర్స్గా పనిచేసిన వారి పిల్లలందరూ కూడా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగే ఇతర దేశాల్లోనూ అలాగే బెంగళూరులోను అలాగే పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళ ఇంపార్టెంట్ రోల్స్లో ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పేరెంట్స్ ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రేపు ఏదైనా సడన్గా జరిగినా లేకపోతే హెల్త్ బాగోలేకపోయినా దానికి వాళ్ళని మనం ఏంటంటే సపోర్ట్గా ఉండాలి, అందరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ మా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 years నుంచి కూడా ఈ అసోసియేషన్ చాలా చక్కగా రన్ అవుతుంది. అసోసియేషన్లో కూడా కొంతమంది మరి ఫైనాన్షియల్లీ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కూడా ₹1,00,000 అలాగే వాళ్ళ మెడికల్ ఖర్చు, హాస్పిటల్ ఖర్చులు అని చెప్పి ఫైనాన్షియల్గా కూడా చాలా వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగోలేకపోతే వెళ్ళి వాళ్ళు పలకరించడం, వాళ్ళకి మనోధైర్యం కలగజేయడం కూడా ఈ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా ఈ గోదావరి పరిరక్షణ సమితిలో వీళ్ళందరూ కూడా చాలామంది కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా మన భద్రరావు గారు కానివ్వండి, ఎస్వి రెడ్డి గారు కానీ, ఎన్ఎఫ్ఆర్ఆర్ అలాగే బిఎఫ్ఆర్ఆర్ వీళ్ళందరూ కూడా, పట్నాయక్ గారు వీళ్ళందరూ కూడా గోదావరి పరిరక్షణ సమితిలో కూడా మెంబర్స్గా ఉండి గోదావరి క్లీనింగ్కి అలాగే ఏదైనా కార్యక్రమాలకి అన్నిటికీ కూడా సేవా కార్యక్రమాలకి వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. మరి ఈవేళ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మరి ఇంతమంది ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్ అయ్యి దగ్గర 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 12 ఏళ్ళు అలా అయింది. అయినా కూడా ఈవేళ ఇంత ఆప్యాయతగా కలిసి ఒకరికొకరు అందరూ కూడా ఎంతో ఆనందంగా మరి వాళ్ళ యొక్క పాత కబుర్లు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సుబ్బారావుపేట రామాలయం వద్ద ఆదివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తులకు నిర్వహించే అన్నదానానికి కుడుపూడి సత్యబాబు 5,000 విరాళంగా ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఆయన ఘనంగా సత్కరించారు. అలాగే మరో ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నాయకుడు మజ్జి రాంబాబును కూడా వారు సత్కరించారు. ఈ సందర్భంగా కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ 3వ వార్డు పరిధిలోని సుబ్బారావుపేట రామాలయం వద్ద ఏటా తొలి ఏకాదశి సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం జరుగుతుందని, తాను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం హాజరవుతానని చెప్పారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు 24 గంటల పాటు హరినామ సంకీర్తన జరుగుతోందని ఆయన వివరించారు. ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని కూడుపూడి సత్యబాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో శ్రీరాముని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించారు. హలో, ఈరోజు ఈ యొక్క భజన కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులైనటువంటి కుడుపూడి సత్యబాబు గారు పూర్తిగా వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పోయిన సంవత్సరం కూడా వారే అన్నదాన కార్యక్రమం చేశారు. ఈరోజు స్థానిక డివిజన్ 3వ వార్డులో సుబ్బారావుపేట రామాలయం నందు తొలి ఏకాదశిని పునస్కరించుకుని ఈరోజు ప్రతి సంవత్సరం రామాలయం దగ్గర ఘనంగా తొలి ఏకాదశి ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా భారీగా పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం మొదలుపెట్టి ఈరోజు సాయంత్రం వరకు 24 గంటలు కూడా భజన కార్యక్రమం ఆగకుండా 24 గంటలు ఏకదాటిగా అలాగా భజన చేస్తూనే ఉంటారు. అది ఈ రామాలయం ప్రత్యేకత. అలాగే ఈరోజు మధ్యాహ్నం సుమారు 400 నుంచి 500 మంది వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ భారీగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెబుతూ అందరికి కూడా ఈ ఏకాదశి పూట అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి
అలాగే ఆ వెంకటేశ్వర స్వామి శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మన సుబ్బారావుపేట ప్రజానీకానికి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రాజమండ్రిలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా ముఖ్యంగా మా 3వ వార్డు ప్రజలందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రాజమహేంద్రవరం లాలా చెరువులోని సుప్రసిద్ధ శ్రీ 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 కనకదుర్గా భవాని ఆలయంలో జూలై 6, 2025 ఆదివారం నాడు ఆషాఢమాస శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు పూజలలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైంది కావడంతో ఈ మాసంలో జరుపుకునే సారె సమర్పణకు విశేష ప్రాధాన్యత ఉంది. భక్తులు అమ్మవారికి తమ భక్తిని చాటుకుంటూ వారి కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివిధ రకాల మంగళ ద్రవ్యాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారని ఆలయ కమిటీ తెలిపింది. అమ్మవారికి సమర్పించిన ద్రవ్యాలు ఆలయ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం భక్తులు అమ్మవారికి ముఖ్యంగా చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, మంగళసూత్రం, చుట్లు, మెట్టెలు, తిలకం, కాటుక, అద్దెం, దువ్వెన, గోరింటాకు, గోళ్ళ రంగు వంటి సౌభాగ్య ద్రవ్యాలను సమర్పించారు. వీటితో పాటు సాంప్రదాయ నైవేద్యాలైన చెలిమిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు మరియు అన్ని రకాలైన స్వీట్లను కూడా భక్తులు తమ శక్తి మేరకు సమర్పించారు. పైన పేర్కొన్న వస్తువులలో ఏ ఒక్కటి సమర్పించినా అమ్మవారు సంతోషిస్తారని ఆలయ కమిటీ పేర్కొంది. ఊరేగింపు, పసుపు కుంకుమ ప్రసాద వితరణ ఈ శుభదినం నాడు ఆలయం వద్ద నుండి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. స్టార్టింగ్ పంతులు గారు మంత్ర పుష్పాలకి పుష్పాలు ఇవ్వడానికి లోపలికి ప్రప్రథమంగా ఆషాఢ మాస పట్టి అన్నది ఈ సంవత్సరం కమిటీ వారు ఆనంద్ చెన్నారి గారు ప్రెసిడెంట్, ఆనంద్ చెన్నా గారు గౌరవాధ్యక్షులు వారి సౌజన్యంతో ఇవాళ అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించడం జరిగింది. దీనికి సహకరించిన భక్తులకు, దాతలకు మరియు అందరికీ కూడా మా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా జయప్రదం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. స్థానిక టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ పుట్టినరోజును చంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఒకరోజు ముందుగానే శనివారం సాయంత్రం దానవాయిపేటలో ఉన్న జక్కంపూడి బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి రాజమహేంద్రవరం రూరల్, రాజనగరంలోని నియోజకవర్గాల నుండే కాక కృష్ణా జిల్లా నుండి వాసిరెడ్డి బాబీ అభిమానులు రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. ఆదివారం ఉదయం నుండే పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పలు అనాథ వృద్ధాశ్రమాలలో అన్నదానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చంటి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే బాబీ అని చెప్తానే చెప్పండి. హ్యాపీ బర్త్డే బాబీ ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కళ్యాణ్. నాది విజయవాడ దగ్గర కాటూరు గ్రామం.
మా కాటూరు గ్రామంలో ఒక విశిష్టత ఉంది. మా కాటూరు గ్రామానికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు పుట్టిన ఊరండి మా ఊరు. ఆ ఊరిలో నేను రంగా గారిని నేను కళ్ళతో చూడలేదు. అలాంటి రంగా గారు రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో వాసిరెడ్డి బాబీ గారి రూపంలో పుట్టారండి. ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే, పేద ప్రజల కోసం నాలాంటి వ్యక్తులకి అండగా నిలబడే వ్యక్తి వాసిరెడ్డి బాబీ గారు. ఎలా కష్టాల్లో కానీ అర్ధరాత్రి ఎనీ టైం ఫోన్ చేసినా కూడా, పార్టీలో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కష్టం తెలుసుకొని నిలబడే వ్యక్తి వాసిరెడ్డి బాబీ గారు. బాబీ అన్నది ఈరోజు 45వ జన్మదినం పురస్కరించుకుంటున్నారు రేపొద్దున. ఈరోజు రాజమండ్రి యువత అంతా వాసిరెడ్డి బాబీ గారికి విఎల్పురం చంటి గారి నాయకత్వంలో బ్లడ్ డొనేషన్ చేయడం, పేద ప్రజల కోసం ఆసరా చేసుకొని ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి బ్లడ్ బ్యాంక్కి యువత అంతా తరలిరావడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్మీ సిఆర్పిఎఫ్ మేజర్ గారు కూడా, గరికపర్రు శివ గారు కూడా ఈరోజు రక్తదానం చేశారు బాబీ అన్నకి. ఎలాంటి యువత కూడా ఎందుకు అంటే ముందుకు వచ్చారంటే, ఒక మిసైల్ వాసిరెడ్డి బాబీ గారు తుస్మనే బాంబు కాదండి, ఒక కనపడని ఆటో బాంబు. ఆయన ఒక మిసైల్ లాగా యువత కోసం నిలబడుతున్నాడు. అలాంటి వ్యక్తికి బర్త్డే వస్తుందంటే వాళ్ళ ఇంట్లో పండగలా జరుపుకుంటున్నారు. అలాంటి బాబీ గారికి వెన్నుమొక్క విఎల్పురం చంటి కూడా ఉంటూ యువతను ప్రోత్సహిస్తూ మంచి దారిలో నడిపిస్తూ గంజాయి దానికి దూరంగా ఉండమని, యువతకు ఒక మంచి పనికి దగ్గరగా ఉండండి, గంజాయిలకు దూరంగా ఉండండి అని చెప్పే చంటి తమ్ముడు ఈరోజు నేతృత్వం జరగటం మాకు చాలా ఆనందకరం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా రాబోయే రోజుల్లో బాబీ అన్నయ్య మంచిగా యువతతో చేసుకొని పేద ప్రజలకు ఉపయోగపడుతూ వికలాంగులు దివ్యాంగులకి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మా అందరికీ గర్వగర్వనీయండి. మాలాంటి వ్యక్తికి అన్నయ్య ఆదర్శవంతుడు. వాసిరెడ్డి రాంబాబు గారు కూడా అలాంటి బిడ్డని రాజమండ్రి ప్రజలకు ఇవ్వటం మామూలుగా కాదండి, మంచి విషయం. ఇలాంటి బుచ్చి చౌదరి గారు అండదండల్లో నడుస్తున్న మా బాబీ అన్నకి రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు ఇస్తే మేమంటూ విజయవాడలో మా అన్నయ్య విజయవాడ సచివాలయంలో మేము రిసీవ్ చేసుకోవడానికి మేము ముందుంటాం. మా టీం అంతా ఒక 20 మంది వచ్చామండి విజయవాడ నుంచి. అది కేవలం వాసిరెడ్డి బాబీ గారు ఒక మంచితనం కోసమే మేము ముందు రోజు వచ్చామండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం కారణం ఏంటంటే, మా వాసిరెడ్డి బాబు అన్న పుట్టినరోజు. ఈ బ్లడ్ ఎంతో మందికి ఉపయోగపడాలని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అన్నయ్య ఈ సంవత్సరం ఉండన్నాడు, ఆయన మీ అందరం బలవంతంగా ఆపి ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయడం మొదలెట్టాం. నేను ఎక్కడ కేక్ కట్టినా ఏమి చేయను అన్నాడు. అందుకని రేపు పొద్దున్న సేవా కార్యక్రమాలు ఒక 20 ప్రోగ్రాంలు పెట్టాం. ముసలోళ్ళకి, పిల్లలకి, అలాగే ఉత్తరాశ్రమాలకి పెట్టాం. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ విజయవాడ నుంచి వచ్చారు. మేము కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఊరు పక్కన గరికపర్రు. తమ్ముడు ఇందిరాసి పవన్ కళ్యాణ్ కాటూరు గ్రామం రంగా గారు జన్మస్థలమైనటువంటి కాటూరు గడ్డ మీద నుంచి తమ్ముడు ఇందిరాసి పవన్ కళ్యాణ్ ద్వారా బాబీ అన్న మంచి పనులు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, అలాగే తమ్ముడు చంటి యూత్, ఆయన యూత్కి ఇచ్చే ఒక వాయిస్, గంజాయికి మద్యానికి దూరంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, సోషల్ ఈవెంట్లో పాల్గొని ప్రతి ఒక్కరికి చేరువ ఇవ్వాలని చెప్పేసి తమ్ముడు చంటి ఆధ్వర్యంలో బాబీ అన్న ఆశీస్సులతో నడుస్తుంది. అన్న పుట్టినరోజు వేడుకలకి మేము అక్కడి నుంచి కూడా మా యూత్ అంతా వచ్చాము. కానీ అన్నని చూసినప్పుడు, అన్న గురించి విన్నప్పుడు నాకు ఒక ఇది వచ్చింది. బాబీ అన్న అంటే ఒక దీపావళి పెట్టే రాకెట్ కాదు, దేశం కాని దేశం, ఖండం కాని ఖండం, గ్రామం కాని గ్రామం ఎక్కుపెట్టిన దిక్కుకే దూసుకెళ్ళే ఒక మిసైల్ రా అని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అన్నకి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే అన్న నిండు నూరేళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ అడ్వాన్స్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాజీ డైరెక్టర్ గృహ నిర్మాణ శాఖ మాజీ డైరెక్టర్ దివంగత కందుల కొండయ్య దొర 5వ వర్ధంతి వేడుకలు గండేపల్లి మండలం జడ్రాగంపేట కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మురారి గ్రామాలలో గ్రామ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కందుల చిట్టిబాబు జాస్తి వసంత్ హాజరై కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత కందుల కొండయ్య దొర ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చిన నాయకుడని, గండేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోర్పు సాయితేజ, కందుల విజయ్, కందుల వినయ్, కందుల కొండయ్య చౌదరి, కందుల గోవింద చౌదరి, కంటే సురేంద్ర, ఉండవల్లి వరప్రసాద్, కురుకూరి వీర వెంకట చౌదరి, డి గోవిందు, బోండా శ్రీనుబాబు, గద్దె అబ్బన్న, చింతమనేని చంటిబాబు, ఉండవల్లి బుల్లిరాజు, ఉమ్మన్ని సుబ్బారావు, చంద్రాల పెద్ద వెంకన్న అధిక సంఖ్యలో కొండయ్య దొర అభిమానులు పాల్గొన్నారు. స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గండేపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ నూతనంగా తయారు చేయించిన ప్రభుత్వ ఏడాది సుపరిపాలన తొలి అడుగు ప్రచార రథాన్ని ఆదివారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని జూడెట్ల బండిలో సమాన స్థాయిలో ముందుకు నడిపిస్తూ తరుణంలో ప్రజలకు తెలియజేయాలని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఈ నెల 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా గడిచిన 4 రోజుల్లోనూ 3000 మందిని స్వయంగా కలిశామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ అధ్యక్షులు, నేను అందరూ కలిసి గ్రామాల్లో తిరుగుతూ అందరినీ కలుస్తూ వారి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఈ సుపరిపాలన కొనసాగించడానికి భవిష్యత్తులో ఏం చేయాలని అనే అంశాన్ని ప్రణాళికలు వేసుకుంటున్నామని, ఈ మంచి కార్యక్రమం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని, ఎంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి లోకేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, ఎన్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, కోర్పు సాయితేజ, జాస్తి వసంత్, రేఖా బుల్లిరాజు, గద్దె అబ్బన్న, బస్వ చిన్నబాబు, చింతమనేని చంటిబాబు, ఉండవల్లి బుల్లిరాజు, ఉమ్మన్ని సుబ్బారావు, చంద్రాల పెద్ద వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని జోడెట్ల బండిలా సమాన స్థాయిలో నడిపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది. అందుకోసమే మళ్లీ సంవత్సరంలో మనం ఏం చేయాలి, ఇంకా చేయాల్సినవి మేం చేస్తానన్నా ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి అన్న దాని మీద సవివరంగా ప్రజలకు తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొన్న 2వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. సుమారు ఇప్పటికి మన నియోజకవర్గంలో అయితే 3000 మంది, 3000 కుటుంబాలని మేము స్వయంగా కలడం జరిగింది. మా బూత్ కమిటీ మెంబర్లు అయితేనే, బూత్ ఇన్ఛార్జీలు అయితేనే, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనే, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనే, పార్టీ ప్రెసిడెంట్లు అయితేనే, మండల పార్టీ ప్రెసిడెంట్లు అయితేనే, సెక్రటరీలు అయితేనే, నేనైతేనే అందరం కేడర్ అంతా కూడా ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నాం, అందరినీ కలుస్తున్నాం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. ఈ సుపరిపాలన కొనసాగించడానికి భవిష్యత్తులో ఏం చేయాలన్నది కూడా మేము ప్రణాళికలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం అన్నది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనేటటువంటి పరిస్థితి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం అన్నది మాత్రం ఇటు ప్రజలకి, ఇటు ప్రజా నాయకులుగా మాకు, పార్టీకి, ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. నిన్న మనం చూసుకుంటే సుపరిపాలనలో భాగంగానే మెగా డిఎస్సి, మెగా జాబ్ మేళా చేశాం. 1447 మంది అక్కడికి ఉద్యోగాన్వేషణ కోసం వస్తే అందులో 800 మంది సెలెక్ట్ అయ్యారు. 20 కంపెనీలు వచ్చాయి. 20 కంపెనీలు కలిసి 800 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది
తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానం నిత్యం ప్రజల్లో ఉంటాం, ప్రజా అవసరాలు తీర్చుకుంటాం, ముందుకు పోతాం అండి. విమర్శించడం కాదు గొప్పతనం, చేసేదాన్ని చూసి నేర్చుకోండి. భవిష్యత్తులో మీరు కూడా ఎలా చేయాలో ఒకవేళ మీకు ఏమన్నా అవకాశం కానీ ప్రజలు ఎత్తే ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీయే కాదు, కూటమి చాలా సమన్వయంతో చక్కగా నడుచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మీతో నిత్యం మమేకమై ఉండేటటువంటి పార్టీ రాష్ట్ర పరిపాలన చేసినట్టయితే మీకు అనుకున్నవన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక 5 సంవత్సరాల్లోనే మనం అద్భుత ఫలం మార్చలేం. ఇది కనీసం ఏ ప్రభుత్వం అయినా సరే 3 పర్యాయాలు ఉంటే గణనీయమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అది కూడా ప్రజలు ఆలోచన చేయాలి, ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలి. మీతో ఉండేటటువంటి పార్టీ ఏంటి, నిత్యం మీ అవసరాలు తీర్చేటటువంటి పార్టీ ఏంటి అన్నది కూడా మీరు చూసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరపురాని మధుర సంగీతం, సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహావిష్కరణ. తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పాండురంగ స్వామి స్పర్శ దర్శనం. తొలి ఏకాదశి సందర్భంగా అన్నదానానికి 5,000 విరాళం ఇచ్చిన రాష్ట్ర శెట్టివర్జ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు. లాలా చెరువు శ్రీ కనకదుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాస సారే సమర్పణ. చంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి బాబీ పుట్టినరోజు వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.